బోట్స్ అండ్ స్ట్రీమ్స్ పార్ట్ 5 ఇది. పార్ట్ 5 చూసే ముందు పార్ట్ 1 చూడండి, బాగా అర్థమవుతుంది. సరే, పార్ట్ 5లో ప్రాబ్లం చేసే ముందు ఫార్ములా డిస్టెన్స్ డిటిఎస్, ఫార్ములా డిటిఎస్. డి అంటే డిస్టెన్స్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ స్పీడ్. d1 ఈక్వల్ టు t1 ఇంటూ s1. నెక్స్ట్ ఇంకొకటి డిస్టెన్స్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ స్పీడ్, డిటిఎస్. d2 ఈక్వల్ టు t2 ఇంటూ s2. ఇఫ్ d1 ఈక్వల్ టు d2, ఇఫ్ d1 ఈక్వల్ టు d2, డిస్టెన్సెస్ ఈక్వల్ అయినప్పుడు ఏమవుతుందో చూద్దాం. d1 ఈక్వల్ టు t1 ఇంటూ s1 ఈక్వల్ టు d2 ఈక్వల్ టు t2 ఇంటూ s2. t1 బై t2 ఈక్వల్ టు s2 బై s1. నెక్స్ట్ t1 ఈస్ట్ t2 ఈక్వల్ టు s2 ఈస్ట్ s1. a బై b ఈక్వల్ టు a ఈస్ట్ b. a బై b అన్న a ఈస్ట్ b అన్న ఒకటే. t1 బై t2 ఈక్వల్ టు t1 ఈస్ట్ t2. s2 బై s1 ఈక్వల్ టు s2 ఈస్ట్ s1. ఇప్పుడు టైం రేషియో తీసుకుంటే t1 ఈస్ట్ t2 ఈక్వల్ టు స్పీడ్ రేషియో s2 ఈస్ట్ s1. అంటే డిస్టెన్సెస్ ఈక్వల్ అయినప్పుడు టైం రేషియో 1:2 ఉంటే స్పీడ్ రేషియో 2:1 అవుతుంది. టైం రేషియో 1:2 అయితే స్పీడ్ రేషియో 2:1 అవుతుంది. అంటే టైం రేషియో 1:2 ఉన్నప్పుడు టైం రేషియో దీన్ని స్పీడ్ రేషియోలోకి మార్చుకోవాలంటే కనుక దీని ఇన్వర్స్ రేషియో రాస్తే స్పీడ్ రేషియో వస్తుంది. 1:2 ఇన్వర్స్ రేషియో 2:1. ఇది మనం దీనికోసం చెప్పాము. ఇదంతా టైం రేషియో 1:2 ఉంది, దీనికి ఇన్వర్స్ రేషియో రాస్తే 1:2కి ఇన్వర్స్ రేషియో 2:1. 2:1 ఇన్వర్స్ రేషియో తీసుకుంటే ఇది స్పీడ్ రేషియో అవుతుంది. టైము స్పీడు ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉంటాయి. ఒక డిస్టెన్స్ను కవర్ చేయడానికి మోర్ స్పీడ్తో వెళ్తే లెస్ టైంలో కవర్ చేస్తాం. ఒక డిస్టెన్స్ కవర్ చేయడానికి లెస్ టైంలో కవర్ చేయాలంటే మోర్ స్పీడ్తో వెళ్ళాలి. అంటే ఒకదానికి 1:2 ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉంటాయి టైము స్పీడు. సో ఇన్వర్స్ రేషియో 5:3 ఇన్వర్స్ రేషియో ఏమవుతుందంటే 3:5 అవుతుంది. ఇలా ఇప్పుడు మనకి ఇన్వర్స్ రేషియో తీసుకుంటాము, టైము స్పీడు. ఈ ప్రాబ్లంలో ఇది అవసరం అవుతుంది. దీనికోసం ఇదంతా చెప్పాను. సరే, ప్రాబ్లం చేద్దాము. ప్రాబ్లం ఏ బోట్ రన్నింగ్ అప్స్ట్రీమ్. ఏ బోట్ రన్నింగ్ upstream takes 8 hours 48 minutes to cover a distance, while it takes 4 hours to cover the same distance running downstream. Full stop. What is the ratio between the speed of the boat and the speed of the current respectively? ఒక బోటు ఒక సర్టైన్ డిస్టెన్స్ని కవర్ చేయడానికి 8 hours 48 minutes టైం తీసుకుంటుంది. ఒక సర్టైన్ డిస్టెన్స్, ఒక x కిలోమీటర్స్ అనుకుంటాం అప్స్ట్రీమ్లో. అంటే వాటర్ వచ్చే డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్లో బోటు ఒక x కిలోమీటర్స్ కవర్ చేయడానికి, ఒక సర్టైన్ డిస్టెన్స్ కవర్ చేయడానికి 8 hours 48 minutes టైం తీసుకుంటుంది అనుకున్నాం. 48 minutes టైం తీసుకుంటుంది. సేమ్ డిస్టెన్స్ డౌన్ రావడానికి, సేమ్ డిస్టెన్స్ x కిలోమీటర్స్ అనుకుంటే మళ్ళీ x కిలోమీటర్స్ అంటే అప్ వెళ్ళింది x కిలోమీటర్స్, మళ్ళీ డౌన్ వచ్చింది అంటే అప్ అండ్ డౌన్ చేసింది. సేమ్ డిస్టెన్స్ డౌన్ రావడానికి సేమ్ డిస్టెన్స్ 4 hours తీసుకుంది. 4 hours టైం తీసుకుంది. అంటే x కిలోమీటర్స్ అప్ వెళ్ళింది, మళ్ళీ x కిలోమీటర్స్ డౌన్ వచ్చింది. అంటే అప్ అండ్ డౌన్ చేయడానికి టైం ఇచ్చాడు ఒక సర్టైన్ డిస్టెన్స్. అప్ వెళ్ళడానికి 8 hours 48 minutes అయితే డౌన్ రావడానికి 4 hours టైం తీసుకుంది టు కవర్ ద సేమ్ డిస్టెన్స్ రన్నింగ్ డౌన్ స్ట్రీమ్. What is the ratio between the speed of the boat in still water and current speed ratio? బోట్ స్పీడు, వాటర్ స్పీడు రేషియో అడిగాడు. సరే, మనకి ఇక్కడ డిస్టెన్స్ సేమ్ ఉన్నప్పుడు టైం రేషియో తీసుకుంటే స్పీడ్ రేషియో వస్తుంది. సో టైం రేషియో తీసుకుందాం. అప్ డౌన్ టైం రేషియో తీసుకుందాం. ఇక్కడ 8 hours
48 మినిట్స్ ఉంది. ఈ 48 మినిట్స్ని కూడా అవర్లలో చేంజ్ చేసుకుందాం. బై 60 వేద్దాం. 12 5 12 4 5 ఇంటూ 8 40 ఒక 4 44 44/5 అవర్స్లలో చేంజ్ చేసాం. ఈస్ట్ 4 అవర్స్ సింప్లెస్ట్ ఫామ్లోకి మారిస్తే 11:5 11:5 ఇది టైం రేషియో. దీనికి ఇన్వర్స్ రేషియో రాస్తే 11:5 ఇన్వర్స్ రేషియో 5:11 ఇది స్పీడ్ రేషియో అవుతుంది. ఇది స్పీడ్ రేషియో. మనకు బోటు స్పీడ్ అప్ స్ట్రీమ్లో బోట్ స్పీడ్ 5, డౌన్ స్ట్రీమ్లో బోట్ స్పీడ్ 11. అంటే రేషియో సింప్లెస్ట్ ఫామ్లో ఉంటుంది. అంటే అప్ స్ట్రీమ్లో 5 kmph అనుకోండి. అప్ స్ట్రీమ్లో బోటు 1 అవర్కు 5 కిలోమీటర్స్ వెళ్తుంది. డౌన్ స్ట్రీమ్లో బోటు 1 అవర్కు 11 కిలోమీటర్స్ వెళ్తుంది. ఇది అప్ స్ట్రీమ్లో బోట్ స్పీడు, డౌన్ స్ట్రీమ్లో బోట్ స్పీడు. రేషియో ఇది సింప్లెస్ట్ ఫామ్లో ఉంటుంది. 5 కావచ్చు, అది 10 కావచ్చు, 15 కావచ్చు. 5 టేబుల్లో ఉండే నెంబర్ ఏదైనా కావచ్చు. సింప్లెస్ట్ ఫామ్లో 5:9 స్పీడ్ రేషియో. మరి ఇప్పుడు ఏం కావాలంటే బోటు స్పీడు స్టిల్ వాటరు, తర్వాత వాటర్ స్పీడ్ కావాలి. ఈ రెండింటి రేషియో కావాలి. బోటు స్పీడ్ స్టిల్ వాటర్ అంటే అప్ స్పీడు, డౌన్ స్పీడు ఈ 2 నెంబర్స్ యాడ్ చేసి బై 2 చేస్తే బోట్ స్పీడ్ స్టిల్ వాటర్ వస్తుంది. యాడ్ చేస్తే 16, బై 2 తీసుకుంటే 8. నెక్స్ట్ ఈస్ట్ వాటర్ స్పీడ్ కావాలంటే అప్ స్ట్రీమ్లో బోట్ స్పీడ్, డౌన్ స్ట్రీమ్లో బోట్ స్పీడ్ అంటే 5 11 డిఫరెన్స్ తీసుకుంటే 6. డిఫరెన్స్ చేసుకొని బై 2 వేయాలి. డిఫరెన్స్ 6 బై 2 వేస్తే 3. ఇది సో ఈ స్టెప్ అర్థం కావాలంటే కనుక పార్ట్ 1 చూడండి. పార్ట్ 1లో ఉంది అప్ స్ట్రీమ్లో బోట్ స్పీడ్, డౌన్ స్ట్రీమ్లో బోట్ స్పీడ్ ఈ 2 నెంబర్స్ యాడ్ చేసి బై 2 వేస్తే బోట్ స్పీడ్ స్టిల్ వాటర్ వస్తుంది. ఈ 2 నెంబర్స్ డిఫరెన్స్ వేసి బై 2 వేస్తే వాటర్ స్పీడ్ వస్తుంది. సో ఈ లైన్ అర్థం కాకపోతే పార్ట్ 1 చూడండి. ఇది నెక్స్ట్ చూడండి ఒకసారి. మళ్ళీ నెక్స్ట్ ప్రాబ్లం చెప్దాం. నెక్స్ట్ ప్రాబ్లం IBPS PO ప్రిలిమ్స్ 2016 ప్రాబ్లం. సేమ్ పోయిన ప్రాబ్లం మాత్రమే ఉంటుంది. ది టైమ్ టేకెన్ బై ఏ బోట్ టు ట్రావెల్ x కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్. x kilometers upstream is twice the time taken by the same boat to travel x kilometers downstream. x kilometers downstream వెళ్ళడానికి ఎంత టైం తీసుకుంటుందో దానికి ట్వైస్ టైం తీసుకుంటుంది x kilometers upstream వెళ్ళడానికి. If the speed of the boat in still water is 12 kmph. బోట్ స్పీడు స్టిల్ వాటర్లో 12 kmph. అయితే ఇప్పుడు ఏం కనుక్కోవాలంటే వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ది కరెంట్. అయితే వాటర్ స్పీడ్ ఎంత, ఇది క్వశ్చన్ ఏంటంటే ఒక బోటు x కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్లో వెళ్ళడానికి ఒక x కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్లో అంటే వాటర్ డౌన్ వెళ్తుంది, అప్పటి నుంచి డౌన్కి వెళ్తుంది వాటర్. అదే డైరెక్షన్లో వాటర్ వెళ్ళే డైరెక్షన్లోనే బోటు ఒక x కిలోమీటర్స్ వెళ్ళడానికి ఎంత టైం అయితే తీసుకుంటుందో సేమ్ డిస్టెన్స్ మళ్ళీ అప్ వెళ్ళడానికి ట్వైస్ టైం తీసుకుంటుంది. ఎందుకంటే వాటర్ వెళ్ళే డైరెక్షన్లో బోటు వెళ్తే కనుక టైం తక్కువ తీసుకుంటుంది. వాటర్ వెళ్ళే డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్లో బోటు వెళ్తే కనుక టైం ఎక్కువ తీసుకుంటుంది. అయితే ట్వైస్ టైం తీసుకుంటుంది. అంటే x కిలోమీటర్స్ డౌన్ వెళ్ళడానికి x కిలోమీటర్స్ అప్ వెళ్ళడానికి టైం రేషియో తీసుకుందాం. టైం రేషియో డౌన్ వెళ్ళడానికి 1 అవర్ తీసుకుంది అనుకోండి, అదే x కిలోమీటర్స్ అప్ వెళ్ళడానికి 2 అవర్స్ తీసుకుంటుంది. అంటే ఇది టైం రేషియో. ట్వైస్ టైం అన్నాడు అంటే 2 కిలోమీటర్స్ తీసుకుంటుంది, 2 అవర్స్ తీసుకుంటుంది. ఇది టైం రేషియో. ఎగ్జాక్ట్లీ 2 అవర్స్ కాదు, రేషియో సింప్లెస్ట్ ఫామ్లో ఉంటుంది. 2:1 టైం రేషియో. అప్ డౌను టైం రేషియో 2:1. నెక్స్ట్ దీనికి స్పీడ్ రేషియో తీసుకుందాం. ఎందుకంటే డిస్టెన్సెస్ ఈక్వల్గా ఉన్నప్పుడు టైము స్పీడ్ రేషియో ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉంటాయి. 2:1 టైం రేషియోకు ఇన్వర్స్ రేషియో రాద్దాం. అప్పుడు ఏమవుతుందంటే 1:2 అవుతుంది. 2:1 ఇన్వర్స్ రేషియో 1:2 ఇది స్పీడ్ రేషియో వస్తుంది. ఇప్పుడు ప్రాబ్లం చేద్దాం. అప్ స్ట్రీమ్లో బోట్ స్పీడ్ తీసుకుందాం. బోట్ స్పీడు స్టిల్ వాటరు, డౌన్ స్ట్రీమ్లో బోట్ స్పీడు. అప్ స్ట్రీమ్లో బోట్ స్పీడు 1 ఉంది అంటే x తీసుకుందాం, 1x. డౌన్ స్ట్రీమ్లో బోట్ స్పీడ్ 2 ఉంది. సింప్లెస్ట్ ఫామ్లో ఉంది కాబట్టి అది సెకండ్ టేబుల్లో వచ్చే నెంబర్ అయి ఉంటుంది. కాబట్టి x ఒక వేరియబుల్ తీసుకుందాం, 2x. బోట్ స్పీడ్ స్టిల్ వాటర్ ఏమవుతుందంటే ఈ 2 నెంబర్స్ యాడ్ చేసి బై 2 చేస్తే బోట్ స్పీడ్ స్టిల్ వాటర్ వస్తుంది.
ఎక్స్ ప్లస్ 2x 3x/2 ఇది బోట్ స్పీడ్ స్టిల్ వాటర్. అకార్డింగ్ టు ద ప్రాబ్లం బోట్ స్పీడ్ స్టిల్ వాటర్ 12 kmph. బోట్ స్పీడ్ స్టిల్ వాటర్ 12 kmph. 3x/2 ఈక్వల్ టు 12. 3 1 3 4 x ఈక్వల్ టు 8 వస్తుంది. x ఈక్వల్ టు 8. మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలంటే వాటర్ స్పీడ్ కావాలి. వాటర్ స్పీడ్ కావాలంటే అప్ స్ట్రీమ్లో బోట్ స్పీడు, డౌన్ స్ట్రీమ్లో బోట్ స్పీడు, ఈ 2 నెంబర్స్ డిఫరెన్స్ తీసుకొని బై 2 చేస్తే వాటర్ స్పీడ్ వస్తుంది. డిఫరెన్స్ 2x - x, డిఫరెన్స్ x/2. వాటర్ స్పీడ్ కావాలంటే ఈ 2 నెంబర్స్ని డిఫరెన్స్ చేసి బై 2 తీసుకోవాలి. బోట్ స్పీడ్ స్టిల్ వాటర్ కావాలంటే ఈ 2 నెంబర్స్ యాడ్ చేసి బై 2 వేసుకోవాలి. నెక్స్ట్ x/2, x 8 వచ్చింది. x/2 ఎంత అంటే 4 kmph. ఆన్సర్ 4 kmph. సెకండ్ ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ ఇది వాటర్ స్పీడ్ కావాలంటే ఈ 2 నెంబర్స్ డిఫరెన్స్ చేసి బై 2 వేసుకోవాలి. బోట్ స్పీడ్ స్టిల్ వాటర్ కావాలంటే ఈ 2 నెంబర్స్ యాడ్ చేసి బై 2 చేయాలి. సో ఇది అర్థం కావడానికి ఫస్ట్ పార్ట్ చూడండి. ఒకవేళ ఫస్ట్ పార్ట్ చూడకపోతే నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. సార్ చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం ఆర్ఆర్బి జూనియర్ ఇంజనీర్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు జేఈ 2019 ప్రాబ్లం ఇది. ది రేషియో ఆఫ్ ది టైమ్ టేకెన్ టు రో ఏ సర్టైన్ డిస్టెన్స్ అప్ స్ట్రీమ్ టు ద టైమ్ టేకెన్ టు గో డౌన్ స్ట్రీమ్ ఈజ్ 4:1. అప్ స్ట్రీమ్లో ఒక సర్టైన్ డిస్టెన్స్ అప్ స్ట్రీమ్లో వెళ్ళడానికి, సేమ్ డిస్టెన్స్ మళ్ళీ డౌన్ స్ట్రీమ్లో రావడానికి టైం రేషియో 4:1. 4:1 ఇది టైం రేషియో. అంటే ఒక సర్టైన్ డిస్టెన్స్, ఒక x కిలోమీటర్స్ అప్ వెళ్ళింది బోటు, సేమ్ x కిలోమీటర్స్ మళ్ళీ డౌన్ వచ్చింది. ఎన్ని కిలోమీటర్స్ అయితే ఎంతైతే డిస్టెన్స్ అప్ వెళ్ళిందో అంతే డిస్టెన్స్ డౌన్ వచ్చింది. దానికి టైం రేషియో 4:1. అంటే అప్ వెళ్ళడానికి ఒక x కిలోమీటర్స్ అప్ వెళ్ళడానికి 4 hours తీసుకుంటే సేమ్ డిస్టెన్స్ డౌన్ రావడానికి 1 hour తీసుకుంటుంది. టైం రేషియో 4:1. సేమ్ డిస్టెన్స్ కవర్ చేయాలి. డిస్టెన్స్ ఈక్వల్. ఇక్కడ డిస్టెన్స్ ఈక్వల్ అయినప్పుడు టైం రేషియోకి ఇన్వర్స్ రేషియో రాస్తే స్పీడ్ రేషియో వస్తుంది. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది స్పీడ్ అలాంగ్ ద స్ట్రీమ్ టు దట్ అప్ స్ట్రీమ్? ఇది స్పీడ్ రేషియో అడిగాడు. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది స్పీడ్ రేషియో అడిగాడు. టైం రేషియోకి ఇన్వర్స్ రేషియో రాస్తే స్పీడ్ రేషియో వస్తుంది. స్పీడ్ రేషియో 4:1, ఇన్వర్స్ రేషియో 1:4. ఇది 1:4. ఆప్షన్లో 1:4 ఉంది, కానీ ఆన్సర్ 1:4 కాదు. ఎందుకంటే క్వశ్చన్లు ఏమడిగాడంటే వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది స్పీడ్ అలాంగ్ ద స్ట్రీమ్. అలాంగ్ ద స్ట్రీమ్ స్పీడ్ ఎంత అంటే, అలాంగ్ ద స్ట్రీమ్ అంటే వాటర్ ఏ డైరెక్షన్లో వెళ్తుందో అదే డైరెక్షన్లో బోటు ఎంత స్పీడ్తో వెళ్తుంది. వాటర్ డౌన్లో అప్పు నుంచి డౌన్కి వెళ్తుంది ఎప్పుడే కానీ వాటర్. ఆ డౌన్ స్ట్రీమ్లో బోట్ స్పీడ్ రేషియో 4 అలాంగ్ ద స్ట్రీమ్ టు దట్ అప్ స్ట్రీమ్. అప్ స్ట్రీమ్లో బోట్ స్పీడ్ 1. అంటే ఆన్సర్ 4:1. ఆన్సర్ 4:1. మన క్వశ్చన్లో 4:1 ఇచ్చాడు, ఆన్సర్ కూడా 4:1 ఇచ్చింది. 2 4:1 ఇచ్చింది చూడండి. కాకపోతే ఇక్కడ ది రేషియో ఆఫ్ ది టైమ్ టేకెన్ టు రో ఏ సర్టైన్ డిస్టెన్స్ అప్ స్ట్రీమ్ టు దట్ టైమ్ టేకెన్ టు గో డౌన్ స్ట్రీమ్. అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ టైం రేషియో 4:1 ఇచ్చి ఇక్కడ డౌన్ స్ట్రీమ్ అప్ స్ట్రీమ్ స్పీడ్ రేషియో అడిగాడు. సో రివర్స్ అడిగాడు ఇక్కడ అడిగిన దానికి ఇక్కడ. కాబట్టి ఇక్కడ 4:1 వస్తే ఇక్కడ కూడా 4:1 ఇచ్చింది. సో అది దీంట్లో నెక్స్ట్ మోడల్ పార్ట్ 6లో వేద్దాం. నెక్స్ట్ మోడల్ ఇది ఒక మోడల్ ఇక్కడికి